అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వేదశాస్త్ర నిపుణులు శనగల నాగరాజ శర్మ గారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణల విషయంలో చాలా సందేహాలు అయితే ఉంటాయి. కొంతమంది 3 చేయమంటారు, కొంతమంది 9, 11, 108 అని కూడా అంటారు. అసలు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? అలాగే చేసేటప్పుడు కూడా కొంతమంది దేవస్మరణ చేసుకుంటే సరిపోతుంది అంటారు. అలా కాకుండా ఏమైనా ప్రదక్షిణలు చేసేటప్పుడు పఠించవలసిన శ్లోకాలు కూడా ఏమైనా ఉన్నాయా? తెలియజేస్తారా? ప్రదక్షిణం అనేటువంటిది 3 సాధారణంగా చేస్తూ ఉంటారు. లేదా శక్తి కలిగినటువంటి వారు 5 చేస్తుంటారు, లేదా 11 చేస్తూ ఉంటారు. కొంతమంది మొక్కుకుంటారు, నేను అనుకున్నటువంటి కార్యం ఏదైనా సిద్ధిస్తే 108 ప్రదక్షిణలు చేస్తాను, లేదా 1116 చేయిస్తాను అని. ఇవి వారి యొక్క మనోస్థితిని బట్టి, మనోబుద్ధిని బట్టి ఏ రకంగా ప్రేరేపిస్తే వారి కోరికలను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అట్లాగే ప్రదక్షిణం చేసే సమయంలో పదే పదే సర్వతమోని కృంతనం, పదే పదే సర్వశుభప్రదాయకం, ప్రదక్షిణం భక్తియుతేన చేతస కరోమి మాహేశ్వర రక్షరక్షమాం, లేదా కరోమి మాహేశ్వరి రక్షరక్షమాం. విష్ణుమూర్తి చేసేటప్పుడు కరోమి జనార్దన రక్షరక్షమాం. రాముల వారికి చేసేటప్పుడు కరోమి సీతాపతి రక్షమాం. హనుమంతుడికి చేసేటప్పుడు కరోమి కపీశ్వర రక్షరక్షమాం. మనం ఏ దేవుడికైతే చేస్తామో వారి నామాన్ని చెబుతూ చేసుకోవచ్చు. అట్లాగే పదే పదేయా పరిపూజకేభ్య సద్యోశ్వమేధాది ఫలం దదాతి తాన్ సర్వపాపక్షయహేతుభూతాన్ ప్రదక్షిణైస్త్వాం పరితః కరోమి. ఈ 2 శ్లోకాలలో ఏ శ్లోకాన్నైనా పఠిస్తూ ప్రదక్షిణం చేసుకోవచ్చు. అట్లాగే ఒకవేళ ఈ శ్లోకాలు స్పష్టంగా పలకలేనటువంటి వాళ్ళు అయినా సరే నేను ఇది పఠిస్తూ చేస్తాను అని ఆలోచనతో కాకుండా, ఎందుకంటే మనము వాగ్వై సరస్వతి, మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే సరస్వతి అమ్మవారిని బయటికి పంపుతున్నట్టుగా. కాబట్టి దోషాలు లేకుండా స్పష్టతతో పలకాలి. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. స్పష్టతతోటి ఉచ్చారణ చేయడం ద్వారా ఒక్క అక్షరం పలికినా సరే మనం చేసుకునేటువంటి మహాపాతకాలైనా సరే తొలగిపోతాయంట. ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. పెద్ద పెద్ద పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక్క అక్షరాన్ని మనస్ఫూర్తిగా శ్రద్ధగా ఉచ్చారణ చేయడం ద్వారా. అట్లాగే ఇదంతా పలకలేనటువంటి వాళ్ళు శ్రీమాత్రే నమః, రామాయ నమః, హనుమతే నమః, గణపతయే నమః, శివాయ నమః, మాహేశ్వర్యై నమః అని ఏ నామము మనం పలకడానికి తేలికగా ఉంటుందో దోషాలు లేకుండా ఆ నామాన్ని పలకడం ద్వారా వాళ్ళకి ప్రదక్షిణం సంపూర్ణంగా చేసినటువంటి ఫలితం కలుగుతుంది. మనము సంఖ్య ఎక్కువ పెట్టుకొని కొంతమంది ప్రదక్షిణలు చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఒక పేపరు ఒక పెన్ను చేతిలో పట్టుకొని లెక్కను చేసుకుంటూ ప్రదక్షిణం చేస్తుంటారు. కొంతమంది ఉదాహరణకి 108 ప్రదక్షిణాలు మొక్కు పెట్టుకుంటారు. ఆ 108 ప్రదక్షిణాలు చేస్తూ చేస్తూ దాంట్లో గుర్తుగా పెట్టుకొని వెళ్తూ ఉంటారు. సంఖ్య అయిపోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో పరుగున ప్రదక్షిణాలు చేస్తుంటారు. రన్నింగ్ రేస్ లాగా. చాలా దోషం. ఇవాళ రేపు ప్రసవిస్తుంది అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటుందో, ఎంత జాగ్రత్తగా నడుస్తుందో మనం ప్రదక్షిణం అంత నిదానంగా చేయాలి. అప్పుడే ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఎన్ని ప్రదక్షిణాలు చేశాము అనే దానికంటే కూడా ఎంత శ్రద్ధగా చేశాము అనేటువంటిది మనకు ప్రాధాన్యం. లేదు మనం సంఖ్య పెట్టుకున్నాము, ఈ పేపరు దానిపైన దృష్టి పెట్టుకోకుండా ముందుగానే ఒక 108 పప్పు దినుసులు కానీ, లేదా 108 కాయిన్స్ కానీ, 108 పల్లీలు ఇట్లాంటివి ఉంటాయి కదా, లేదా బియ్యపు గింజలు ముందుగానే తీసుకొని ఆ ప్రదక్షిణం మనం ఎక్కడి నుంచి అయితే మొదలు పెడతామో అక్కడ ఒక పాత్ర పెట్టుకోవాలి. భగవంత్ నామస్మరణ చేస్తూ చేస్తూ ఒక ప్రదక్షిణం పూర్తయిపోగానే ఒక ఇది తీసేసి దాంట్లో పెట్టేయాలి. 108 అయిపోతే మన లెక్క అయిపోయినట్టే కదా. ఈ మన చేతిలో ఉన్నవి ఇవన్నీ అయిపోతే 108 అయిపోయినట్టే లెక్క. కాబట్టి ఆ రకంగా ఉండడం ద్వారా మన దృష్టి వేరే వెళ్లకుండా భగవంతుడి మీద దృష్టి పెట్టి వాళ్ళ నామస్మరణ చేస్తూ వెళ్తాం. అట్లాగే ప్రదక్షిణం చేస్తూ ఒకరు శ్రద్ధగా చేస్తూ నమస్కారం చేస్తూ వెళ్తుంటారు. మనం ఏం చేస్తాము, కొద్దిసేపు చేసిన తర్వాత వాళ్ళని పక్క వాళ్ళని ఏదో మాట్లాడిస్తాం. ఉదాహరణకి సమయం ఎంత అయింది, లేదంటే మీవి ఎన్నైనాయి,
ఉమ్, ఇట్లా అడుగుతుంటాం. అవును. తద్వారా ఏమవుతుంది, మనం వాళ్ళను మాట్లాడించడం ద్వారా వాళ్ళకు పాపం తెప్పించి వాళ్ళను మాట్లాడించినందుకు మళ్ళీ మనం కొంత పాపం తెచ్చుకునే వాళ్ళం అవుతాం. ఉమ్, అట్లా లేకుండా మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీద అత్యంత శ్రద్ధ పెట్టి చేయడమే ప్రతి పనిలో కూడా ఉన్నటువంటి నియమం. మనం ఒకవేళ 108 ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు హారతి ఇస్తున్నారనో ప్రసాదం ఇస్తున్నారో అని ఎవరైనా పిలిచినప్పుడు అయ్యో అయ్యో పిలిచినప్పుడు వెళ్ళకపోతే తప్పు కదా వెళ్ళాలి కదా అని చెప్పేసి చేస్తున్న పనిని అక్కడ దగ్గర పాజ్ చేయడం ఆపేసి వెళ్ళి హారతి తీసుకొని అర్చన చేపించుకొని మళ్ళీ వచ్చి ఇలా కంటిన్యూ అయితే చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ అంటారా? కాదు. ఎందుకంటే మనం ఇక్కడ ప్రదక్షిణం చేస్తున్నాము అంటే దేవుడి కోసమే చేస్తున్నాం కదా. ఇప్పుడు హారతి దేవుడికి ఇచ్చినటువంటిది. మన ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత మనము మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోకుండా అయితే ఇంటికి వెళ్ళాం కదా. కాబట్టి ఆ పని అంతా, అందుకే దృష్టి పక్కకు వెళ్ళకూడదు అని చెప్పింది. మనల్ని అక్కడ పిలుస్తున్నారు అని మనకు తెలిసింది అంటే మన దృష్టి అక్కడ ఉన్నది, ఇక్కడ లేదు కదా. కాబట్టి అట్లా ఉండకుండా దీని మీద పెట్టేసి ఒకవేళ వాళ్ళు మన దగ్గరకు వచ్చి పిలిచినా కూడా మనము స్వామివారి ఆరాధన లేదా ఆ నామస్మరణ ఏదైతే ఉందో మధ్యలో ఆపకుండా అది పూర్తయిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకోవచ్చు, హారతి ప్రసాదం తీసుకోవచ్చు. లేదా ఇవన్నీ తీసుకున్నాక ప్రదక్షిణం చేయండి, ఇబ్బంది అయితే లేదు. మనకు ఇబ్బంది కలగకుండా చేసేటువంటి పని చేయకపోయినా నష్టం లేదు. కానీ చేస్తూ దోషాలు చేయడం, తప్పులు చేయడం ద్వారా కొత్త దోషాన్ని మనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అనమాట. అట్లాగే ఇంకొంతమంది నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణాలు అయిపోగానే కాళ్ళు కడుక్కుంటారు. అది మహాదోషం. మనం కాళ్ళు ఎప్పుడు కడుక్కుంటాము? గుడిలోకి రాగానే కడుక్కుంటాం. ఎందుకు అంటే మనం ఎక్కడో బయట నుంచి వచ్చాము, కాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయిందో లేదా ఏమైనా అంటుకున్నదో అని చెప్పి కాళ్ళు శుద్ధి చేసుకోవడం కోసం మనం కాళ్ళు కడుక్కుంటాం. మరి గుళ్ళోకి వచ్చి కాళ్ళు కడుక్కున్న తర్వాతనే కదా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసింది. మరి అయిపోయిన తర్వాత ఎందుకు చేస్తాము, కడుక్కుంటాము అంటే గ్రహాలు, శని ఉంటాడు, ఇట్లా చెప్తుంటారు. మనం శనికి నమస్కారం చేస్తున్నాం కదా. ఎందుకు చేస్తున్నాము? భక్తితోని అనుగ్రహం ఉండాలి, ఆయన దేవుడు అనేటువంటి భావంతో మనం చేస్తున్నాం. మనం స్నానం చేయడం కానీ, కొంతమంది శనికి తిలతైలాభిషేకాలు చేస్తుంటారు, ఆ ఉన్న వస్త్రాల మీద నుంచే స్నానం చేస్తుంటారు. అది మహాదోషం. మనము ఉన్న వస్త్రాల నుండి ఎప్పుడు స్నానం చేస్తాము? వెళ్ళకూడని చోటికి వెళ్ళినప్పుడు, చేయకూడని పని చేసినప్పుడు మనం స్నానం చేస్తాం. దాన్ని సచేల స్నానము అంటారు. చేయకూడని పని ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం వస్త్రాలపై నుంచి స్నానం చేస్తాం సచేలంగా. లేదు, కాళ్ళు ఎప్పుడు కడుక్కుంటాం? వెళ్ళకూడని చోటికి వచ్చినప్పుడు, తొక్కకూడదు ఏదైనా తొక్కినప్పుడు మనం కాళ్ళు కడుక్కుంటాం. ఆయన దేవుడు అనేటువంటి భావంతో ఆయనకు పూజ చేస్తున్నాము, దేవుడు అనేటువంటి భావంతో ఆయనకు అర్చన చేస్తున్నాము, దేవుడు అనేటువంటి భావంతో మనకు ఆయనకు అభిషేకం చేస్తున్నాం. మరి దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చి మనం స్నానం చేసి కాళ్ళు కడుక్కుంటే ఎట్లా? మరి శివుడి దగ్గరికి వెళ్తాం, శివుడికి అభిషేకం చేస్తాం, వచ్చిన తర్వాత స్నానం చేస్తామా? లేదు. వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటామా? మరి ఈయనకు ఇట్లా చూసి ఆయనకు అట్లా చూడడం ఎందుకు? కాబట్టి అట్లా లేకుండా నవగ్రహాలు కూడా దేవతలే, వాళ్ళ యొక్క అనుగ్రహం లేని మన జీవనంలో అభివృద్ధి అనేటువంటిది లేదు. కాబట్టి వాళ్ళ అనుగ్రహం మనకు సంపూర్ణంగా కావాలి అని ఈ రకంగా పూజ చేస్తాం. కాబట్టి పూజ కాగానే స్నానము, కాళ్ళు కడుక్కోవడం అనేటువంటిది నిషేధం. నవగ్రహ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఇంకొక చిన్న సందేహం అందరికి కూడా ఏముంటుందంటే, ఎప్పుడు చేయాలని చెప్పి. ఇప్పుడు గుడిలోకి రాగానే ముందుగా మనము దండం పెట్టుకునేది వినాయకుడికి. నవగ్రహ ప్రదక్షిణలు ఎప్పుడు చేయాలి? అన్ని దేవుళ్ళకి దర్శనం అయిపోయాక చివరిగా చేయాలా అని ఒక సందేహం అయితే అందరికీ ఉంటుంది కదా. ఉంటుంది. కానీ మనకు లోపల ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి నవగ్రహాలు ఎక్కడ దేవాలయంలో అయినా ఈశాన్య మూలకు ఉంటాయి ఎక్కువ శాతంగా. మనము ఇట్లా ప్రదక్షిణంగా వెళ్ళేసి ముందు గణపతి, తర్వాత ఇంకెవరో ఉంటారు. ఒక గుళ్ళో 5-6 దేవతలు ఉంటారు. వాళ్ళందరి దర్శనం చేసుకొని వచ్చైనా చేయొచ్చు. వాళ్ళందరికీ ప్రదక్షిణాలు చేసి వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా చేయొచ్చు. మనము ఎంత శ్రద్ధగా చేస్తున్నామో, ఎంత భక్తితో చేస్తున్నామో అనేటువంటిది ప్రధానం. కానీ ముందు వీళ్ళకి చేయాలా వాళ్ళకి చేయాలా అనేటువంటిది అయితే లేదు. గణపతికి కూడా ముందు ఎందుకు నమస్కారం చేసుకోవాలి అంటే, మన గణాలకి అధిపతి, మనకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా విఘ్నాలను తొలగింపజేసేటువంటి వాడు. కాబట్టి ఈ దేవతా దర్శనం కూడా విఘ్నాలు కాకుండా చూడు స్వామి అని చెప్పి ఆయనకి నమస్కారం చేసుకుని వచ్చేటువంటి పరంపర. ప్రదక్షిణలు అన్ని గుడిలకు కూడా ఒక తీరుగా చేస్తూ ఉంటాం, కానీ శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు చేసే పద్ధతి కాస్త వేరుగా అయితే ఉంటుంది కదా, దాని గురించి ఒకసారి చెప్తారా? శివుడికి అభిషేకం చేసినటువంటి నీరు ఏదైతే ఉందో అది వెళ్తూ వెళ్తూ చండీశ్వరుడు దగ్గర నుంచి వెళ్తుంది. ఆ చండీశ్వరుడు దాటిన తర్వాత వచ్చేటువంటి తీర్థాన్ని మనం స్వీకరించాలి.
శివుడి మీద వేయంగానే అక్కడి నుంచి ఆ పానమట్టం పైనుంచే తీసుకొని తాగేస్తుంటారు. ఉమ్, ఆయన ప్రసాదం ఎప్పుడు కూడా చండీశ్వరుడు దాకా రావాలి. ఉమ్, ఒకవేళ చండీశ్వరుడు అక్కడే దగ్గర ఉంటే ఏం కాదు. ఉమ్, చండీశ్వరుడు గుడి బయట లేదంటే కొద్దిగా దూరం పెడుతున్నారు కొన్ని గుళ్ళల్లో, ఉమ్, అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోంచి వెళ్ళకూడదని చెప్పి అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ వస్తున్నారు. ఉమ్, ఉమ్. అట్లా కాకుండా అవకాశాన్ని బట్టి చూసుకోవడమే. గురుగారు, ప్రదక్షిణల గురించి చాలా మాట్లాడుకున్నాము. అసలు ప్రదక్షిణలు ఎందుకు చేయాలి? 2 రకాలైనటువంటి కారణం. ఉమ్, ఆ ప్రదక్షిణలు చేయడం ద్వారా ఉమ్, గుడిలో కాస్త ఎక్కువ సమయం గడుపుతాము. ఉమ్, అంతేకాకుండా గుడి అంతా కూడా చూసినట్టుగా అవుతుంది. ఉమ్, ఆ దేవాలయాన్ని చూడడం ద్వారా దేవాలయంలో ఎన్నో కొత్త కొత్తగా లేదా పురాతనమైనటువంటివి ఎన్నో శక్తులు ఉంటాయి. ఉమ్, ఆ శక్తులన్నీ కూడా మనము మనలోకి అవలంబించుకోవడానికి అటువంటి విగ్రహాలన్నీ కూడా చూస్తూ ఉండడం ద్వారా ఉమ్, ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి తేజస్సు వర్చస్సు కనీసం మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటిది. ఉమ్. ప్రదక్షిణం అంటే అంటే గొప్పనైనటువంటిది, దక్షిణం అంటే కుడివైపు తిరగడము అనేటువంటిది ఒక అర్థం అనమాట. సో ఇందుచేత మనం ప్రదక్షిణలు అనేది చేస్తాం. పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చుకోవడం కోసం. ఓకే, ఓకే. గణపతి కూడా తల్లిదండ్రులకి ఉమ్, ప్రదక్షిణం చేసే అటువంటి గొప్ప అవును. స్థాయిని తెచ్చుకున్నాడు కదా. ఉమ్, కాబట్టి వాళ్ళ పిల్లలమైనటువంటి మనం కూడా అటువంటి స్థాయికి రావాలి. సమస్త లోకాలలో ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం రావడం కోసం కూడా ఆ మూర్తి ప్రదక్షిణ మనం చేస్తుంటాం అనమాట. ఉమ్. ప్రదక్షిణ యొక్క విశిష్టత ఇదన్నమాట. మనకి నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ఇంకా అనుగ్రహం కూడా కలుగుతుంది. గొప్ప కాబట్టి శక్తి వస్తుంది ముందు మనకి. ధన్యవాదాలు గురుగారు.